హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మ్యాచ్ నెంబర్ 4 డీసీ వర్సెస్ ఎల్ఎస్టీలో డీసీ అయితే లాస్ట్ మినిట్లో గెలిచింది. సో ఒక థ్రిల్లింగ్ మ్యాచ్ అయితే మనం చూసాము. లాస్ట్ వరకు అశోక్ శర్మ అసలు మేము గెలుస్తామని కూడా అనుకోలేదు, కానీ తనైతే ఒక ఫైటింగ్ నాకైతే తన నుంచి అయితే మనం చూసాము. తను కాకుండా ఇంకా తనతో పాటు విప్రజ్ నిగమ్ అనే ఒక కొత్త ప్లేయర్ తను నిన్నే డెబ్యూట్ చేశాడు. తను కూడా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 15 balls 40 runs ఏమో కొట్టి తనకు సపోర్ట్ ఇచ్చాడు. యాక్చువల్గా నేను ఢిల్లీ ఓడిపోతాను అనుకున్నాము వాళ్ళ ఫస్ట్ స్టార్టింగ్లో వికెట్స్ చూస్తే, కానీ లాస్ట్కి అశోక్ శర్మతో పాటు విప్రజ్ నిగమ్ మంచి పోరాటం చేయడంతో వాళ్ళైతే విన్ సాధించడం జరిగింది. సో ఓవరాల్గా ఈ మ్యాచ్లో ఏం జరిగిందో ఒకసారి మనం చూద్దాము. ముందుగా ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. సో ఎల్ఎస్సీ బ్యాటింగ్ వచ్చినప్పుడు మార్క్రమ్ ముందు మిచెల్ మార్ష్ అయితే ఓపెన్ చేశారు. మార్క్రమ్ ఓకే, మరీ అంత బాగా ఆడలేదు, కానీ మిచెల్ మార్ష్ అయితే ఒకవైపు అటాకింగ్ చేస్తున్నాడు. సో మార్క్రమ్ వికెట్ తొందరనే పడింది. దాని తర్వాత వచ్చిన పూరను ఇద్దరు కలిసి మంచి ఇన్నింగ్స్ని ముందుకు నడిపించారు. వాళ్ళు మొత్తం 6లతోటే మొత్తం మ్యాచ్ని ముందుకు నడిపించారు. వాళ్ళ స్కోర్ 10 overs చూసుకుంటే ఆల్మోస్ట్ 120 ఉండే, 13 overs చూసుకుంటే 160 ఉండే. సో అక్కడి వరకు ఎల్ఎస్సీ అనేది సేమ్ మన సన్ రైజర్స్ ఎలా ఆడుతుందో అలానే ఆడింది. కానీ ఎప్పుడైతే మిచెల్ మార్ష్ అవుట్ అయ్యాడో దాని తర్వాత వచ్చిన రిషబ్ పంత్ కూడా ఎక్కువసేపు ఉండలేదు. తను అన్ని డాట్స్ ఆడి కుల్దీప్ బౌలింగ్లో తను అవుట్ అయ్యాడు. దాని తర్వాత స్కోర్ అనేది కొంచెం పెరగలేదు వాళ్ళకి. అలాగే ఇంకా మిడిల్ ఆర్డర్లో కూడా వాళ్ళకి అంత సాలిడ్ బ్యాటింగ్ అయితే లేదు, ఒక పూరన్ తప్ప. సో పూరన్ కూడా ఒక మంచి నాకు ఆడాడు, 75 runs. సో తనని కూడా స్టార్క్ అయితే మంచి బౌలింగ్తో బౌల్ చేశాడు. సో పూరన్ అవుట్ అయిన తర్వాత వాళ్ళకి షాదుల్ ఠాకూర్ వచ్చాడు, తను రన్అట్ అయ్యాడు. సో లాస్ట్లో మిల్లర్ చేయబట్టి వాళ్ళు ఒక డీసెంట్ స్కోర్ ఒక 210 వరకు అయితే వాళ్ళు వెళ్ళడం జరిగింది. కానీ ముందు వాళ్ళు చూసుకుంటే మనకి ఒక 240 250 వెళ్తుందేమో అనుకున్నాము. సో ఓవరాల్గా 210 అయితే టార్గెట్ ఢిల్లీకి ఇచ్చారు. సో టార్గెట్ ఇచ్చినప్పుడు ఢిల్లీ ఫస్ట్ 7కి 3 wickets అయితే పడడం చూసాము. జేక్ ఫ్రేజర్, మెగర్, అభిషేక్ పోరల్, అలాగే సమీర్ రేసి ముగ్గురు తొందరనే అవుట్ అయ్యారు. సో దాని తర్వాత అక్షర్ పటేల్ ఫ్యాఫ్ డు ప్లెసిస్ కొంచెం ట్రై చేశారు ముందుకు తీసుకెళ్దామని. సో వాళ్ళు కూడా వెంటనే అవుట్ అయ్యారు. సో ఒక స్టేజ్లో చూసుకుంటే వాళ్ళు 50 for 4 అలా ఆ వికెట్స్లో పడి ఉన్నారు. కానీ దాని తర్వాత వచ్చిన స్టఫ్స్ కొంచెం సపోర్ట్ ఇచ్చాడు. తర్వాత విప్రజ్ నిగమ్, మనం ఇంతకుముందు చెప్పిన అశోక్ శర్మ. సో వీళ్ళ బ్యాటింగ్తో వాళ్ళు ఇంకా 3 balls ఉండగానే వాళ్ళు మ్యాచ్ అయితే వినడం జరిగింది. సో ఓవరాల్గా మనం మ్యాచ్ చూసుకుంటే ఒక థ్రిల్లింగ్ మ్యాచ్ అనే చెప్పాలి. సో ఎవరు అనుకోలేదు డీసీ విన్ అవుతుందని ఫస్ట్ వికెట్స్ పడడం చూసి. కానీ అశోక్ శర్మ అయితే వాళ్ళకు ఒక మంచి ఫైండ్ అనే చెప్పాలి. ఇంపాక్ట్ ప్లేయర్లకు వచ్చి తను ఒక ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ ఆడాడనే చెప్పాలి. సో ఓవరాల్గా ఇదైతే డీసీ వర్సెస్ ఎల్ఎస్సీ మ్యాచ్ రివ్యూ. థ్యాంక్ యూ.